గత కొద్ది రోజులుగా ఉభయ గోదావరి జిల్లాలోని వేల సంఖ్యలో కోళ్లు అయితే మృత్యువాత పడుతున్నాయి. ఈ యొక్క ప్రాంతాల్లో చూసుకుంటే ముఖ్యమైనటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ పౌల్ట్రీలనైతే అధికారులు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి ప్రాంతం, అలాగే ఈ యొక్క కానూరి అగ్రహారం ఏదైతే పెరవేలి మండలంలో ఉన్నటువంటి కానూరి అగ్రహారం వద్ద అయితే ఒక పౌల్ట్రీ ఫార్మ్ అయితే పరిశీలించారు. అక్కడ వేల సంఖ్యలో సుమారు 64,000 వరకు కూడా కోళ్లు మృత్యువాత పడడంతో ఈ యొక్క పౌల్ట్రీలో ఉన్నటువంటి శాంపిల్స్ కూడా సేకరించి భూపాల్లో ఉన్నటువంటి ఏదైతే పూణే ల్యాబ్ టెక్నీషియన్కి పంపించిన నేపథ్యంలోనే మొత్తం రక్త నమూనాలు మొత్తం అన్ని కూడా సేకరించి అక్కడ పరిశీలించగా అందులో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి బర్డ్ ఫ్లూ అయితే వ్యాపించినట్టుగా ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. వెంటనే అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవ్వారు. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక కోళ్ల ఫామ్ నుంచి, అలాగే ఈ యొక్క కానూరు అగ్రహారంలో ఉన్నటువంటి కోళ్ల ఫామ్లో ఉన్నటువంటి మొత్తం అన్ని కోళ్లు కూడా మృత్యువాత పడిన నేపథ్యంలో వాటిని అయితే సురక్షితంగా పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ మరొక ప్రాంతానికైతే ఇప్పటికే వ్యాపిస్తుంది. అలాగే కొన్ని ఫారాలు అన్నీ కూడా ఇప్పటికే ఖాళీ అవుతున్నాయి. మొత్తం వేల సంఖ్యలో కూడా ఈ యొక్క కోళ్లు మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడంతా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏదైతే పూణే ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అవడమే కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. అక్కడ పశుసంవర్ధన శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్, జిల్లా అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సమావేశం నిర్వహించి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే కోల్డ్ ఫామ్ సంబంధించినటువంటి వాళ్ళందరూ పౌల్ట్రీ యజమానులకు కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చనిపోయినటువంటి కోళ్లు ఎందుకు ఈ విధంగా చనిపోయాయని ముందు నుంచి కూడా ఒక పరిశోధన చేపట్టిన నేపథ్యంలోనే ఈ యొక్క బయటపడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కానూరు అగ్రహారం ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క పెరవేలు సమీపంలోనే ఈ యొక్క కోళ్లు మృత్యువాత పడిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీకి అయితే 1 కిలోమీటర్ అయితే రెడ్ జోన్గా ప్రకటించారు. అలాగే 10 కిలోమీటర్ల వరకు కూడా సర్వే నిర్వహించేందుకు మరో బఫర్ జోన్గా కూడా ప్రకటించి ఇప్పటికే ఒక 10 బృందాలుగా శాంపుల్ సేకరించేందుకు అధికారులు మొత్తం అంతా కూడా బృందాలుగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క ప్రాంతాలు రెండు ఏదైతే కోల్డ్ ఫామ్లు ఉన్నాయో అక్కడ ప్రాంతాల్లోనే ఈ యొక్క ఇక్కడి నుంచే బర్డ్ ఫ్లూ విజృంభించినట్టుగా నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా దీనికి ప్రధానమైనటువంటి కారణాలు చూసుకుంటే విదేశాల నుంచి వచ్చినటువంటి వలస పక్షుల వల్ల, వాటి వల్ల వచ్చినటువంటి వ్యర్థాల వలన కూడా ఇవి వాటర్లో కలిసి ఈ విధంగా గాలిలో కలిసిన తర్వాత ఈ విధంగా వ్యాపించినట్టుగా అతి వేగంగా కోళ్లు అయితే 4 రోజుల వ్యవధిలోనే, మొత్తం వారం రోజుల వ్యవధిలోనే లక్షలాది కోళ్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోల్డ్ ఫామ్లన్నీ కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. కోల్డ్ ఫామ్ యజమానులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఎందుకు వ్యాపిస్తున్నాయి కూడా అధికారులు ముందస్తు సరిగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలోనే, కానీ కొంతమంది ప్రాంతాల్లో అధికారులకైతే తెలుస్తుంది, కొన్ని ప్రాంతాల్లో తెలియని పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి.